హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వెల్కమ్ టు అత్త కొడల్ ఏ టు జెడ్. ఇవాళటి ఏ టు జెడ్ సిరీస్లో ఈ ఫర్ వచ్చేసి ఎల్లిపాయ కారం అన్నం. కొందరు ఎల్లిపాయ కారం అంటే స్పైసీగా ఉంటుందేమో తినలేమో అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదండి. మనం కొద్దిగా స్పైసీని చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నా కోల్డ్ కఫ్ అయినా ఆ టైంలో ఈ రైస్ని చేసుకొని తింటే చాలా రిలీఫ్ ఇస్తుందండి బాడీకి మనకు. అండ్ అంతేకాకుండా ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకుండా ఒకసారి ఇలా చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసేయండి. 2-3 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. అంత ఈజీ ప్రాసెస్. రైస్లో ఉప్పు కారం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఎల్లిపాయలని తీసుకొని దంచుకోవాలి. పేస్ట్లో కాకుండా నార్మల్గా దంచుకోవాలి. దాని తర్వాత పోపు వేసేసుకోవడమేనండి. పోపు కోసం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక ఎల్లిపాయ వేయాలండి. ఎల్లిపాయ మరీ ఓవర్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. ఈ రెసిపీకి కరివేపాకు అయితే మస్ట్ అండి. కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది ఈ రెసిపీకి. దాని తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్. ఈ రెసిపీ ఎందుకోనండి చాలా సింపుల్గా ఉంటుంది. బట్ మేము చేస్తే మాత్రం మా అత్తయ్య చేసినంత టేస్ట్ రాదు. ఎందుకో మా అత్తయ్య చేస్తే మాత్రం ఈ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మేము చేస్తే మాత్రం నిజంగా ఒకే వస్తుందండి ఈ టేస్ట్. మరి ఎందుకు అది మాకు కూడా అర్థం కాదు. మేము మా అత్తమ్మని కూడా అడుగుతాం, సేమ్ ఇలానే చేస్తాం కానీ ఎందుకో రాదు మాకు. మేబీ వాళ్ళ చేతి వాటంతో కావచ్చండి ఆ టేస్ట్ అద్భుతంగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామా. నెక్స్ట్ ఎఫర్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ వచ్చేసి అబ్బాబాబాబా ఏమన్నా ఉందా, నిజం చెప్తున్నాండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్.